రోజుల జయమ్మకు అమ్మ అన్న పేరు ఉత్తమనే వచ్చిందా? అమ్మ బియ్యం, అమ్మ నూనె, అమ్మ టిఫిని, అమ్మ అన్నం, ఆఖరికి చిన్న పొరగన్న కోసం అమ్మ డైపర్ల పథకం కూడా తెచ్చింది. పేదోళ్లకు ఏది కావాలంటే అది ఉత్త పుణ్యానికే ఇచ్చే వరకు అమ్మ పెట్టిన పథకాల తీరుగానే పేరు కూడా పెరిగింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మన తెలంగాణ సర్కార్ కూడా పేదోళ్లకు ఎల్లకాలం యాదుకుండే పనులను ముంగటేస్తున్నది. చూడురి, తెలంగాణ తల్లులకు బంగారం అసంటి వరం ఇచ్చింది కేసీఆర్ సర్కారు. సర్కార్ దవాఖాన్లలో పురుడు పోసుకున్న వాళ్ళకు తల్లిగారు ఒత్తిగానే అరుచుకోబోతున్నారు. అప్పుడే వచ్చిన పిల్లగాళ్లకు కడిగేదందుకు సబ్బు, రుద్దేదందుకు నూనె, పౌడరు, మీదికెళ్ళి కప్పే గుడ్డ, ఓ మెత్తటి షెద్దరు కూడా ఇస్తారట. అట్లనే ఓ మఫ్లరు, దోమపారదోస్తోంటి 12 తీర్ల వస్తువులు బుడ్డ పోరగాండ్ల కోసం ఉచితంగానే ఇయ్యాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం చేసిందోళ్ళ. ఇక ఒక 1000 రూపాయలలో ఇన్ని వస్తువులు ఇచ్చేటోళ్ళ కోసం కాంట్రాక్టర్లకు పిలిచిండ్రట. ఇక దీనికానే ఓ 3 కోట్ల రూపాయలు కూడా ఎక్కరే తీసి పెట్టిండ్రట. ముందుగానైతే ఈ పథకాన్ని అడవులున్న ఊళ్ళకెళ్ళి షురూ చేసి అటెంకా అన్ని సర్కార్ దవాఖాన్లకు తెస్తారట. మంచిగా ఉన్నది కదా ఈ పథకం. ఇదివరకు తమిళనాడులో కూడా గిట్లనే అమ్మ బేబీ కేర్ కిట్ అనే పథకం పెట్టి పిల్లగాండ్లు ఒంటికి రెంటికి పోయేటివి కూడా ఫ్రీగా ఇచ్చే వరకు మస్తు పేరు వచ్చింది అప్పటి ముఖ్యమంత్రి జయమ్మకు. మరిగా అంతకంటే ఎక్కువనే చిన్నపిల్లలకు ఆసరా అవుతున్న మన ముఖ్యమంత్రి సార్కు అంతకన్నా ఎక్కువనే పేరు వస్తుంది కదా. కానీ గిట్లా ఉత్త 1000 రూపాయల సామాన్ చేతిలో పెట్టి దులుపుకోకుండా కాన్పుల దవాఖాన్లను బాగు చేయాలి సారు. ఏం చక్కగా అరుచుకుంటలేరు. అరే లోపలికి పోతే పానాలతోటి బయటికి వచ్చుడు భయంగానే ఉన్నదంటున్నారు సారు పేదోళ్ళు. గందుకే అప్పో సప్పో చేసి ప్రైవేట్ దవాఖాన్లలో ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. జర్రకి పరిస్థితి మీద కూడా మనసు పెడతారా అంటే పుట్టే పోరగాండ్లకు మీ పేరు కలిసేటట్టు పెట్టుకొని తలుసుకుంటారు సారు అని అంటున్నారు పేదోళ్ళు.